హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది విజ్డమ్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. సో మనం డైలీ వీడియోలో ఇవాళ మార్కెట్ ఎలా జరిగింది అండ్ రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు, సో నిఫ్టీ టెక్నికల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు. సో ఇవాళ నిఫ్టీ వచ్చేసి, సో మనం ఫ్రైడే రోజు మాట్లాడుకున్నట్టు సో బేరిష్ మోడ్లో ఉందని అనుకున్నాం కదా. సో ఇవాళ క్యాండిల్ కూడా కంప్లీట్ బిగ్ రెడ్ క్యాండిల్. సో ఓపెనింగ్ నుంచే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో బిగ్ రెడ్ క్యాండిల్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకు డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది, ఇంకా బేరిష్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు సో డబుల్ బాటంలా కనిపిస్తుంది. సో ఇది ఒక బాటమ్, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా ఇక్కడ. సో 13th మే క్యాండిల్ యొక్క ఓపెనింగ్ కనుక ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఈ బేస్ చూసుకుంటే ఇది ఒక బాటమ్ అండ్ ఇది ఒక బాటమ్. సో ఇఫ్ మార్కెట్ రెస్పెక్ట్స్ దిస్ డబుల్ బాటమ్, దెన్ అగైన్ బుల్లిష్ ర్యాలీ మే కమ్, అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుల్లిష్ ర్యాలీ. లేదు, ఈ డబుల్ బాటమ్ని రెస్పెక్ట్ చేయలేదు అండ్ 380 ఆర్ 330 బ్రేక్ అయిందంటే, సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఫాల్ అయ్యే ఛాన్స్ 23,000 వరకు ఉంది. సో మనం లాస్ట్ వీడియోలో ఏమనుకున్నాము, మనము వన్స్ ఇది బ్రేక్ అవుతే 23,500 కనుక బ్రేక్ అవుతే 23,300 పాసిబుల్ అనుకున్నాము. ఆల్మోస్ట్ 23,300 రాలేదు, బట్ 23,80 దగ్గర ఉంది. సో ఫర్దర్గా రేపు ఈ లెవెల్స్ రీచ్ అవుతే అవ్వచ్చు. సో ఇంట్రాడేలో చూద్దాం ఎలా జరిగిందో. సో ఇంట్రాడేలో వచ్చేసి మనకు 3 minutes టైం ఫ్రేమ్ చూద్దాము. చూడండి, సో ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ ఫ్లాట్గా అయింది అండ్ కంటిన్యూగా అరౌండ్ 10:30 వరకు 1 hour డౌన్ ట్రెండ్ నడిచింది అండ్ స్మాల్ పుల్ బ్యాక్ ఇచ్చింది. అండ్ అక్కడి నుంచి కంప్లీట్లీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి కంప్లీట్లీ డౌన్ సైడ్ వచ్చి ఆల్మోస్ట్ 23,360 వరకు వచ్చిందనమాట. సో కంప్లీట్లీ డౌన్ సెల్ వచ్చింది. ఇది మనకు బేరిష్ మోడ్గా క్లియర్గా కనిపిస్తుంది. సో మనం ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టు ఈ జోన్ చెప్పాను కదా ఇందాక. సో 1 hour టైం ఫ్రేమ్ తీసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. 1 hour టైం ఫ్రేమ్లో చూసుకోండి. 1 hour టైం ఫ్రేమ్లో ఈ ట్రెండ్ లైన్ కనుక చూసుకుంటే ఇది బ్రేక్ అయినట్టు అండ్ అట్ ద సేమ్ టైం ఈ జోన్ లెవెల్ ఉంది కదా, ఈ 330 అండ్ 380 ఈ జోన్ లెవెల్ ఇది కనుక బేస్ చేసుకొని ఇది బాటమ్. 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే ఇది మల్టిపుల్ బాటమ్స్లా కనిపిస్తుంది. 1 2 3 ట్రిపుల్ బాటమ్. సో ఇక్కడ బాటమ్, ఈ రెండు తీసుకుంటే డబుల్ బాటమ్, సో ఇది తీసుకుంటే ట్రిపుల్ బాటమ్. సో 1 hour టైం ఫ్రేమ్లో తీసుకుంటే ట్రిపుల్ బాటమ్లా ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో తీసుకుంటే డబుల్ బాటమ్లా ఉంది. సో ఈ బేస్ కనుక రేపు ఎక్స్పైరీ కాబట్టి కంప్లీట్లీ గేమ్ టెక్నికల్స్ మీద అంత వర్కౌట్ అయ్యేలా అనిపించదు. సో జనరల్గా ఉండదు టెక్నికల్స్ బేస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో రేపు కనుక మార్కెట్ ఇది బేస్ చేసుకుంటే కనుక రిటర్న్ 23,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందేమో. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాతో చూద్దాం అది మనము. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకుంటే కూడా మనకు ఇవాళ ఇది ఎగ్జిస్టింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్లూడింగ్ 2 days చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ గ్రీన్ కలర్లో షేడెడ్ లైన్లో ఉంది మాత్రం ఇవాళ పుట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ గ్రీన్ కలర్ షేడెడ్ లైన్లో ఉన్న రెడ్ కలర్ షేడెడ్ లైన్లో ఉన్న దేమో ఇవాళ చేంజ్ ఇన్ కాల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇవాళ చూసుకోండి కంప్లీట్లీ కాల్ రైటింగ్ జరిగింది. సో మనం ఓన్లీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకుందాం ఒకసారి. ఓన్లీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 2 days చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే కంప్లీట్లీ కాల్ రైటింగ్ జరిగింది, నో పుట్ యాక్టివిటీ అసలు. సో మళ్ళీ కాల్ రైటింగ్ జరిగిన దగ్గర మళ్ళీ పుట్ అన్వైండింగ్ కూడా జరిగింది అప్ సైడ్. అందుకే ఇవాళ మార్కెట్ కంప్లీట్లీ ఫాల్ అయింది అండ్ దెర్ ఇస్ నో సపోర్ట్. ఇంట్రాడే ఓపెన్ ఇంట్రెస్ట్లో సపోర్ట్ లేదు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే. సో చేంజ్ ఇన్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ విత్ ఎగ్జిస్టింగ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు 23,400
ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఆగింది. సో 23,380 ఆ లెవెల్స్, 380 అంటే రౌండ్ ఫిగర్ 400 లెవెల్స్లో మనకు ఇక్కడ మార్కెట్ ఆగింది ఇవాళ. సో రేపు 23,380 400 లెవెల్స్ కనుక డౌన్ సైడ్ బ్రీచ్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ 23,200 దాకా ఉండొచ్చు. అది కూడా బ్రీచ్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ 23,000 దాకా ఉంది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ ఇచ్చి కంప్లీట్లీ పుల్ బ్యాక్ ఇస్తుందా, లేకపోతే హయ్యర్ సైడ్ ఓపెన్ అయ్యి మూమెంట్ హయ్యర్ సైడ్ ఇచ్చి కంప్లీట్లీ మళ్ళీ ఈరోజు లెవెల్ కానీ అంతకంటే బిలో లెవెల్స్ 23,200 ఆర్ 23,000 లెవెల్కి వస్తుందా మనం గెస్ చేయలేం. సో బికాస్ ఆఫ్ టుమారో ఈజ్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో అది మైండ్లో పెట్టుకొని సో రేపటి ట్రేడ్ చాలా కేర్ఫుల్గా చేయండి. సో ఇంకొకటి ఇక్కడ మనం పీసీఆర్ చూసుకుంటే కూడా 0.6 నెగటివ్గా ఉంది. ఓవరాల్ పీసీఆర్ 0.5 ఉంది, కంప్లీట్లీ నెగటివ్గా ఉంది. అండ్ ఆల్సో మనము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సమ్మరీ ఈ సెన్సిబుల్ వాళ్ళ అనాలిసిస్ చూసుకుంటే ఇండెక్స్ ఫ్యూచర్ బేరిష్గా ఉంది, ఇండెక్స్ ఆప్షన్స్ బేరిష్గా ఉంది ఎఫ్ఐఐస్ది. అండ్ ప్రోస్ వాళ్ళది ఇండెక్స్ మైల్డ్ బుల్లిష్గా ఉంది అండ్ ప్రోస్ ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసి బేరిష్గా ఉంది. అండ్ క్లయింట్ సైడ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు బుల్లిష్గా ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఐ హిస్టరీ తీసుకుంటే సో మనకు ఫ్రైడే రోజు 21,000 CR 21,100 CR సెల్ చేశారు అండ్ 16,000 CR డిఐఎస్ బై చేశారు. అండ్ ఇవాళ June 1 చూసుకుంటే 3,900 crores సెల్ చేశారు, 5,100 crores డిఐఏ వాళ్ళు బై చేశారు. సో ఇది చూస్తే మనకు కంప్లీట్లీ బేరిష్ మోడ్లా కనిపిస్తుంది. అండ్ ఇవాళ మనం ఏం ట్రేడ్ చేస్తామో ఒక్కసారి చూసుకుందాము. సో ఇవాళ నేను 23,600 పుట్టు ట్రై చేశాను 11 o'clock. సో నిఫ్టీ ఇది ప్రీమియం చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ ఇంట్రాడేలో మనం ఒకసారి చూసుకుందాం. ఇది సో 3 minutes చార్ట్ పెడతాను, చూడండి. సో మార్కెట్ బేరిష్ మోడ్గా ఉంది కాబట్టి నేను ఎప్పుడు తీసుకున్నాను 1053. సో 1053 ఎప్పుడు 1053 ఓకే. సో 3 minutes క్యాండిల్ 1051, 52, 53 ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో తీసుకున్నాను నేను. కొంచెం జూమ్ చేస్తాను. సో ఈ క్యాండిల్లో తీసుకున్నాను ఎందుకంటే మార్కెట్ బేరిష్ మోడ్లో ఉంది కాబట్టి, బేరిష్ మోడ్లో వచ్చి ఇక్కడ కొంచెం బేస్ చేసుకొని మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ రిటర్న్ బేరిష్ మార్కెట్ కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి మనము 1051 క్యాండిల్లో 1053 అంటే ఆల్మోస్ట్ 1054 అనమాట. మనం ఒకసారి ఆర్డర్ టైం చూసుకుందాము. 1053 32 secondsకి అంటే 1051 ఆల్మోస్ట్ 1054 ఈ క్యాండిల్ తీసుకోండి. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వెయిట్ చేసాము ఆర్డర్ తీసుకొని అండ్ నెక్స్ట్ 1146కి మనము ఎగ్జిట్ అయ్యాము. సో 90 దగ్గర ఎంట్రీ, 975 క్వాంటిటీ, ఎగ్జిట్ వచ్చేసి 1146కి సేమ్ క్వాంటిటీ, ఓన్లీ సింగిల్ ఆర్డర్ అనమాట, 1 బై ఆర్డర్ 1 సెల్ ఆర్డర్. 90 దగ్గర బై ఆర్డర్, 115 దగ్గర సెల్ ఆర్డర్, 975 క్వాంటిటీ, 1146కి. సో ఎగ్జిట్ ఎప్పుడు అయ్యాము 1146. ఈ క్యాండిల్ దగ్గర మనం ఎగ్జిట్ అయ్యాము. ఎందుకంటే మార్కెట్ కొంచెం స్లోగా మూమెంట్ అయినట్టు కనిపించింది, బేరిష్ అయినా కూడా ఒక 15-25 పాయింట్స్ అలా మనం కవర్ చేసాం కాబట్టి మళ్ళీ కంప్లీట్గా ఇది బేస్ చేసుకొని కంప్లీట్గా మార్కెట్ రివర్స్ అయిపోతే మళ్ళీ మనం లాస్లోకి వెళ్ళిపోతామని చెప్పి మనం చాలా తక్కువ పాయింట్స్తో మనం ఎగ్జిట్ అయ్యాము. సో చూడండి 90 అండ్ 25 పాయింట్స్, 90 and 115, 20 పాయింట్స్, 25 పాయింట్స్ కవర్ చేస్తాం జస్ట్. సో మనం ఈ చార్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి 975 క్వాంటిటీ విత్ 90 రూపీస్, తర్వాత సెల్
975 క్వాంటిటీ 115. సో మనం ఇంకొక 10-15 మినిట్స్ వెయిట్ చేసింటే ఆల్మోస్ట్ 145 వరకు కవర్ చేసేవాళ్ళము. లేదు ఇంకా చాలా రిస్క్ తీసుకొని వెయిట్ చేసింటే దీని హైయెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 200, 220 దాటి 230 దీని హైయెస్ట్ వెళ్ళిపోయింది. కానీ మనం మళ్ళీ రీఎంటర్ ఇవ్వలేదన్నమాట. ఇదే డిసిప్లిన్ అనమాట ట్రేడింగ్లో. సో ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని ఇదే ట్రేడ్ మళ్ళీ చేయడం కానీ, లేకపోతే ఇంకొక పుట్ ట్రేడ్ తీసుకోవడం కానీ అలా చేయదు. ఇది డిసిప్లిన్ అనమాట. సో ఇది కనుక మీరు కూడా హ్యాబిట్ చేసుకుంటే, మీరు కూడా ట్రేడింగ్స్లో ఈ డిసిప్లిన్ అలవాటు చేసుకుంటే యూ కెన్ ఆల్సో డూ వెరీ వెల్ అనమాట. సో ఈ అనాలిసిస్, ఈ డైలీ వీడియో అనాలిసిస్ మీకు ఎలా అనిపిస్తుందో మీ లైక్స్ ద్వారా, కమెంట్ ద్వారా చెప్పండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే యూట్యూబ్ వీడియోస్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. నేను బెటర్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. And keep trading, keep your capital safe. Thank you. Bye bye.